తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు వినపడుతున్న ఒకటే సౌండ్, బీఆర్ఎస్ కార్ రివర్స్ గేర్. గ్లోబల్ సిటీ రేసింగ్ అంటూ ఇంటర్నేషనల్ లెవెల్లో తెలంగాణ ఇమేజ్ కోసం ట్రై చేసిన మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పుడు అదే ఫార్ములా ఈ స్కామ్లో ఏసీబీ వేస్తున్న ఉచ్చులో చిక్కుకోవటం క్యాడర్కు మింగుడు పట్టం లేదు. అప్పట్లో అధికారం అండతో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఊహించని చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాల్లో పైసలు లేవు అని చెబుతూనే ఏకంగా 54.88 కోట్ల రూపాయలను ఎవరికీ చెప్పకుండా, ఏ క్యాబినెట్ ఆమోదం లేకుండా లండన్ కేంద్రంగా పనిచేసే ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు కట్టబెట్టారనేటువంటిది ఇక్కడ ప్రధాన ఆరోపణ. అది కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో. అసలు డబ్బు ఎందుకు పంపారు, ఎవరి కోసం పంపారు అంటే సమాధానం లేదనేది దర్యాప్తు వర్గాల్లో వినిపిస్తున్న మాట. 2023 అక్టోబర్ నవంబర్ సమయంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ సమయంలో ఏవైనా పెద్ద మొత్తంలో చెల్లింపులు చేయాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి తప్పనిసరి. కానీ ఆ అనుమతి లేకుండానే నిధులు పంపటం పెద్ద నేరంగా పరిగణిస్తున్నారు. నిధుల విడుదలపై పూర్తి వివరాలతో ఛార్జ్షీట్ను ఏసీబీ అధికారులు సిద్ధం చేశారు. కేవలం కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే ఈ తతంగం నడిచిందని ఐఏఎస్ అరవింద్ కుమార్ అంగీకరించడం ఈ స్కామ్లో కేటీఆర్ పాత్రను A1 స్థాయికి తీసుకెళ్లింది. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అయి ఉండి నిబంధనలు తుంగలో తొక్కి కేటీఆర్ అడుగులకు మడుగులొత్తిన అరవింద్ కుమార్ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆయనను విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో అరెస్ట్ గండం పొంచి ఉంది. ఒక అధికారి రాజకీయ నేత కోసం ఇంతటి రిస్క్ తీసుకున్నారంటే దాని వెనుక ఉన్న కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఇదే ఈ కేసులో అత్యంత ఘాటు అంశం. ప్రభుత్వం నుంచి 55 కోట్లు అటు వెళ్ళాయి. మరుసటి క్షణమే బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 45 కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇది యాదృచ్ఛికమా లేక పక్కా స్కెచ్తో జరిగిన మనీ లాండరింగా? ప్రజల సొమ్మును విదేశీ సంస్థకు పంపించి దాన్ని తిరిగి పార్టీ ఫండ్గా మార్చుకున్నారనే ఆరోపణలు ఇప్పుడు గులాబీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం కేటీఆర్ పరిస్థితి దారుణంగా ఉందనే మాట కూడా రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఒకవైపు ఫార్ములా ఈ ఉచ్చు, మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ మరకలు, ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ భూతం, ఇవన్నీ కాబోయే గులాబీ బాస్కు చుక్కలు చూపిస్తున్నాయి. అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేసిన ఈ కేసులో శిక్ష పడితే అది కనీసం 10 ఏళ్ల జైలు శిక్షకు దారితీస్తుంది. కేటీఆర్ అరవింద్ కుమార్ల జంట ఇప్పుడు ఏసీబీ కోర్టు మెట్లు ఎక్కటం ఖాయంగా కనిపిస్తోంది. ఒకప్పుడు రేసింగ్ కార్ల శబ్దం వినిపించిన హైదరాబాద్ రోడ్లపై ఇప్పుడు సైరన్ మోత మోగే సమయం ఆసన్నమైంది. కేటీఆర్ ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. హైదరాబాద్ ఇమేజ్ను పెంచడానికే ఈ రేస్ను నిర్వహించాం, ఇందులో అవినీతి లేదు అని వాదిస్తున్నారు కేటీఆర్. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసినప్పటికీ అక్కడ కూడా ఆయనకు ఊరట లభించలేదు. ఇది మనీ లాండరింగ్ కిందకు వస్తుందని భావిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. ఏసీబీ ఛార్జ్షీట్ దాఖలు చేయగానే ఈడీ తన కస్టడీలోకి తీసుకునే అవకాశం కూడా ఉండవచ్చు. విదేశీ కరెన్సీ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను కూడా ఖాతరు చేయలేదని ఛార్జ్షీట్లో ఏసీబీ అధికారులు పేర్కొనటం గమనార్హం. రేసు నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో సుమారు 40 నుంచి 45 కోట్ల రూపాయలు అందాయని, ఇది క్విడ్ ప్రోకో అని ఏసీబీ తన నివేదికలో చెప్పుకొచ్చింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ వారమే ఛార్జ్షీట్ను కోర్టులో సమర్పించే అవకాశం ఉంది.